ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మంచి డిమాండ్ ఉన్న బిజినెస్ ఏదైనా ఉందంటే అది ఫుడ్ బిజినెస్ అని చెప్పొచ్చు. సిటీలో ఎక్కడ చూసినా, ఏ గల్లీలో చూసినా, ఏ వీధిలో చూసినా ఎక్కడికక్కడ ఫుడ్ స్టాల్స్ అయితే పుట్టుకు వస్తూ ఉన్నాయి. యువతంతా కూడా ప్రధానంగా ఫాస్ట్ ఫుడ్కి అట్రాక్ట్ అవుతూ ఉన్నారు. దానివల్ల అనేక అనారోగ్యాలు అయితే తెచ్చుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అయితే కరోనా తర్వాత పరిస్థితి అయితే పూర్తిగా మారిపోయిందని చెప్పొచ్చు. పల్లెటూరులో కాదు, సిటీ లైఫ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆర్గానిక్ ఫుడ్ వైపు అయితే మక్కువ చూపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి పల్లెటూరులో పండించిన పంట కానివచ్చు, తయారు చేసిన ఆహార పదార్థాలు కానివచ్చు, ఏదైతే ఇక్కడ రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో అయితే ఇక్కడ సీతమ్మదారిలో ప్రతి సండే స్టాల్ పెట్టి ఇక్కడ విక్రయిస్తున్నారు. ఎగ్స్ కానివచ్చు, ఏదైతే నాటుకోడ్లు కానివచ్చు, వీళ్ళు తయారు చేసిన ఆయిల్ కానివచ్చు, ఇదంతా కూడా ఎక్కడ ఎటువంటి కెమికల్స్ వాడరు. నెయ్యి చూడొచ్చు, నిజంగా నెయ్యి అనేది చాలా ప్రాంతాల్లో కల్తీ అవుతూ ఉంటుంది. కానీ వీళ్ళు స్వచ్ఛమైన నెయ్యిని కూడా విక్రయిస్తూ ఉన్నారు. ఒక నెయ్యి ఒకటే కాదు, ఇది ఏదైతే పిల్లలకు పెట్టడానికి సంబంధించి శనగ ఉండలు కానివచ్చు, అదేవిధంగా తాటి బెల్లం కానివచ్చు, ఇలా అనేక వస్తువులు అయితే ప్రతి ఆదివారం వీళ్ళు గురుద్వార నుంచి సీతమ్మధార వెళ్ళే లడ్డు గోపాల్కి ఆపోజిట్ లో స్టాల్ పెట్టి అయితే విక్రయిస్తున్నారు. ప్రస్తుతం అయితే మనతో పాటు నిర్వాహకులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నించారు. ప్రస్తుతం అయితే ఈ ఆర్గానిక్ పద్ధతిలో ఏదైతే ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో చేస్తూ విలేజ్ లో పండించిన పంటను తీసుకొచ్చి అక్కడ తయారు చేసిన ఆహార పదార్థాలు తీసుకొచ్చి సిటీలో అయితే విక్రయిస్తున్నారు. చాలా వరకు పెద్ద ఎత్తున అయితే కస్టమర్స్ అయితే వీళ్ళు అట్రాక్ట్ చేస్తున్నారని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే ఇక్కడ ఈ నిర్వాహకులు ఉన్నారు, మాట్లాడతారు. చెప్పండి, ప్రధానంగా ఇవన్నీ ఎక్కడ తయారు చేస్తారు, సేలింగ్ ఎలా ఉంటుంది? మాది వేపాడ మండలం అండి, కుమ్మపల్లి విలేజ్ మాది. మా వారు విజయనగరం డిస్ట్రిక్ట్ లో ZBNF పద్ధతిలో మోడల్ మేకర్ గా చేస్తున్నారు. ఇవన్నీ మా పొలంలో పండిన పంటలు అన్నమాట. ఇదంతా మా ఆర్గానిక్ ఫార్మింగ్ మేము చాలా అంటే 2012-2013 నుంచి స్టార్ట్ చేసాము. అప్పటి నుంచి కూడా మేము పండిస్తున్నాము. దీనికి తగ్గ ధర లేదు. నార్మల్ మార్కెట్ లోనే దీన్ని ఇవ్వటం మాకెందుకో కరెక్ట్ కాదనిపించింది. అందువల్ల మాకంటూ ఒక ఆలోచన వచ్చి డైరెక్ట్ గా మనమే తీసుకెళ్లి ఇస్తే బాగుంటది కదా, దాని విలువ తెలిసిన వాళ్ళు ఎవరైనా తీసుకుంటారు అని చెప్పి ఫార్మ్ టు ఫ్యామిలీ అంటూ మేము ఇలా వచ్చేసాం అనమాట. ఫార్మ్ టు ఫ్యామిలీ లేకుండా అలాంటప్పుడు ఏంటంటే తగిన ధర మనకు వచ్చేటప్పుడు మనం కూడా జెన్యూన్ గా పండించాలని, కస్టమర్ కి మంచి ప్రోడక్ట్ ఇవ్వాలన్న కల్తీ అనేది ఏమీ ఉండదు. మొత్తం అంతా ఇది ఆర్గానిక్ పద్ధతిలో చేస్తారు. కల్తీ అనేది ఏమీ ఉండదు. ఇక్కడ ఎవరి దగ్గర తీసుకున్నవి చేసేవి ఉండవు. ఇక్కడ ఉన్న ప్రతిదీ కూడా మా దగ్గర. ప్రెసెంట్ అయితే వెజిటబుల్స్ అండి మెయిన్. మార్నింగ్ 8 o'clock 8:30 నుంచి మేము స్టార్ట్ చేస్తాము. వెజిటబుల్స్ అన్ని ప్రెసెంట్ అయిపోయాయి. మా దగ్గర ఏ వెజిటబుల్స్ అయితే పండిస్తామో అవి మాత్రమే ఉంటాయి. ఎటువంటి కెమికల్స్ గానీ రసాయనాలు వాడకుండా సేంద్రియ పద్ధతిలో సేంద్రియ ఎరువులు వేసి పండించిన పంట. చాలా మంది అదే చెప్తున్నారు, పల్లెటూరు నుంచి తీసుకొచ్చి మేము ఎక్కడ కూడా రసాయనాలు వాడము, సేంద్రియ వ్యవసాయం అంటున్నారు. కానీ కట్ చేస్తే అది జరగట్లేదు. కానీ మీ దగ్గర అలా ఉందా, లేదంటే జెన్యూన్ గా? అదే కదండి, మా పైన అయితే మాకు నమ్మకం ఉంది. ప్లస్ ఇంకోటి ఏంటి అంటే ఇదంతా ఓన్లీ మా మాటలతో మేము చేసిందే కాదు. విజయనగరం డిస్ట్రిక్ట్ అధికారులు అందరూ కూడా మా ఫీల్డ్కి వచ్చి ఏ అవసరమైనా సరే మా ఫీల్డ్లో టెస్టులు చేసి దానికి తగ్గ వాళ్ళకి ఏ అవసరమైనా సరే మా దగ్గర రమణ గారు బాగా చేస్తారు అన్న ఇదైతే విలేజ్ లో మీరు ఓన్ గా ఈ ప్రొడక్ట్ అంతా చేస్తారా, లేదంటే రైతుల వద్ద మీరు సేకరించి అక్కడ చేస్తారా? మాక్సిమం మా దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ మాత్రమే తీసుకొస్తామండి. ఏదైనా ఎప్పుడైనా మా దగ్గర పంట లేదు అన్న ఎడల మా చుట్టూ ఈయన మోడల్ మేకర్ గా చేస్తున్నారు. మోడల్ మేకర్ అంటే ఒక 5 మండలాల్లో మోడల్స్ అనేది ఆర్గానిక్ పద్ధతిలో ఎలా పండించవచ్చు, ఎన్ని రకాల కూరగాయలు, పప్పులు, చిరుధాన్యాలు, పిండ్లు ఇలాంటివి ఏవి మనం పండించవచ్చు అనేది చెప్పే జాబే అయ్యిందనమాట. ZBNF కానివచ్చు, ప్రకృతి వ్యవసాయం కానివచ్చు, ఇది సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ కలిపి చేస్తున్నారు. వారి సపోర్ట్ మీకు ఎలా ఉంటుంది దీనికి సంబంధించి? ప్రొడక్ట్ మార్కెటింగ్ విషయంలో కానీ మార్కెటింగ్ విషయంలో మాకు ఇదివరకు అది తెలియక ఆ సపోర్ట్ అనేది ఏమి లేక ఇప్పుడు మేము డైరెక్ట్ గా ఇక్కడికి రావడం జరిగింది. పండించినంత వరకు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారా? ఈ కెమికల్స్ వాడకుండా వాళ్ళు ఏంటంటే చెప్తున్నారు. అదేగా నేను చెప్పేది ఏంటంటే మా వారి జాబే అది. ఈయన చెప్పాలి 10 మందికి. కాబట్టి మా చుట్టూ కూడా కొందరు రైతులు అలా తయారయ్యారు కదా, వాళ్ళ దగ్గర మేము ఎప్పుడైనా ప్రోడక్ట్ తీసుకుంటాం అన్నమాట. ఎప్పటి నుంచి పెడుతున్నారు స్టాల్ సిటీలో? మేము మార్చి దగ్గర ఎవ్రీ సండే పెడుతున్నారు. ఎవ్రీ సండే ఉదయం 8:30 నుంచి మధ్యాహ్నం 3 గంటలు. మా స్టాల్లో మేము పండించిన కూరగాయలు ఉంటాయండి. రెగ్యులర్ గా మనకి లోకల్ దొరికే బ్రీడ్స్ అన్ని ఉంటాయి అన్నమాట, వెరైటీస్ అన్ని ఉంటాయి.
దేశవాళీ నాటుగుడ్లు ఉంటాయండి. నాటుగుడ్లు ఉంటాయి. మీకు ఫామ్ లో డైరెక్ట్ గా కోడ్ పెట్టినండి తీసుకునేవి అలా నాటుకోడి అన్నమాట. వాటికి ఆహారం కూడా నేచురల్ ఆహారం, నేచురల్ గానే ఉంటాయి. ఆ చిచ్చి అలాంటిదే ఉండదండి, అలాంటిదే ఉండదు. చింతపండు కూడా మీరే పండిస్తారు? చింతపండు మా చెట్లదేనండి మొత్తం. మేము ఉండేది బాగా పక్క పల్లెటూరు, సో మాకు అన్ని దొరుకుతాయి అన్నమాట. ఇప్పుడు ఎగ్ ఒకటి మీరు ఎంతకి ఇస్తున్నారు? నేనైతే ఒక్కటి 20 రూపాయలు అండి. ఇది ఒక ఎగ్ 20 రూపాయలు. కాకపోతే ఏంటంటే మనం ప్రతి దగ్గర కాస్ట్ ఆలోచించకూడదు అని నేను అనుకుంటాను. 70 రూపీస్, హాఫ్ కిలో కేజీ 140. ఇవేంటండి ఇవన్నీ ఆయిల్స్? ఆయిల్ వేరుశనగ ఆయిల్. అది ఎలా తయారు చేస్తారు? మిషన్స్ ద్వారా చేస్తారు? గానుగండి, చెక్కగానుతో తయారు చేస్తారా? ఎద్దులేనండి, ఎద్దు ద్వారా గానుగ. ఇది ఏంటండి? సన్ఫ్లవర్ ఆయిల్, ఇది నువ్వుల నూనె. ఇది కూడా గానుగ ద్వారా చేస్తారు? అన్ని లీటర్ ఎంతకి తీసుకుంటారు? 500 అండి. అది కేజీ లెక్కన ఇస్తారా? ఇది మనం కోకోనట్ కురిడి తీసుకొని, మనకైతే ఇది పంట కాదండి కానీ ప్యూర్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో కురిడీలు కొని దాన్ని మనం ఆడించి తీసుకొని వచ్చి ఇస్తున్నాం అన్నమాట. అంటే వేరుశనగ నూనె కానివచ్చు, ఇవైతే మనకు పండినవండి. ఆ రెండు అయితే పండి. హనీ ఏంటంటే మనకు తెలిసిన ఫార్మర్ దగ్గర తీసుకుంటున్నామండి. చాలా ప్యూర్ క్వాలిటీ కూడా కనిపిస్తుంది. కేజీ ఎంతకి ఇస్తున్నారు? కేజీ 450 అండి. 450. అంటే ఎక్కడ కూడా మీ బ్రాండింగ్ ఇవ్వకుండా డైరెక్ట్ గా సెల్ చేస్తున్నారు? ఇంకా మేము ఫార్మర్స్ కదా, కంపెనీలు కూలీలు ఇలాంటి ఉంటే అవన్నీ చేసుకోవడానికి మాకు అంత టైం ఉండట్లేదు. గేదె నెయ్యి అండి. ఇది ఎన్ని రోజులు ఉంటుంది ఇలా ప్యాకింగ్ లో? ఫ్రెష్ అండి. ప్రెసెంట్ అయితే మనకి ఎప్పటికప్పుడే వెళ్ళిపోతుంది. మేము కూడా కొత్తగా పెట్టాం కాబట్టి అది ఇంకా ఎప్పుడు ఇది రిమార్క్ అనేది ఇక రాలేదు. ఇది ఎంత పడుతుంది? కేజీ ఎంత తీసుకుంటారు? కేజీ 1200 పడుతుందండి. ఫస్ట్ క్వాలిటీ. ఇంకా ఫస్ట్ క్వాలిటీ అంటే ఇది ఏంటంటే విలేజ్ లో ఉంటారు కదండి, కొంచెం కొంచెంగా పెరుగులు తోడేసి వాటి మేగడ తీసి వాటిని మధ్యకి చిలికి తీసిన వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసింది అనమాట. ఇది స్నాక్స్ కూడా మేమే చేసి మంచి ఫుడ్ ఉండాలి కదా, అందుకని చెప్పి చిరుధాన్యాలు. తాటి బెల్లం అనేది మనకి బి కాంప్లెక్స్ కోసం తాటి బెల్లం యూజ్ చేయాలి అని అంటారు. అందుకని చెప్పి రెగ్యులర్ గా మనకి ఇక్కడ లోకల్లో దొరికేది ఏంటంటే నల్ల బెల్లాన్ని అచ్చులు వేసి అది తాటి బెల్లం నుంచి క్రియేట్ చేస్తున్నారు. అలా కాకుండా రేపల్లిలో ఒరిజినల్ తాటి బెల్లం దొరుకుతుంది. మనం అక్కడికి వెళ్ళి తీసుకొని వచ్చి ఇక్కడ సేల్స్ పెట్టాం అనమాట. ఇవి చిట్టు ముత్యాలండి. ఈ దేశవాళీ రైస్లు అనమాట. ఇవన్నీ మనకి దేశవాళీ రైస్లు ఇవన్నీ. మైసూర్ మల్లిక, రత్నచోడి, చిట్టి ముత్యాలు ఇవన్నీ. కేజీ ఎంత విక్రయిస్తున్నారు? చిట్టి ముత్యాలు అయితే 150 పడుతుందండి. 150. ఇది 130 సార్. అరిసెలు కూడా చేస్తున్నట్టు ఉన్నారు? అరిసెలు కూడా ఎలా తీసుకుంటున్నారు? 90 రూపీస్ అండి. 90 రూపాయలు. ఎలా ఉంది ఇప్పుడు? కస్టమర్స్ వస్తా ఉంటారు ఎక్కువ మంది. మీరు తెచ్చినవన్నీ సేల్ అయిపోతే లేకపోతే ప్రతిదీ అయిపోతుంది అని అయితే ఉండదు కదండి. ఎంతో కొంత ప్లస్ ఉంటది, మైనస్ ఉంటది, కానీ జనాలు రెస్పాండ్ అయితే బాగుంది. అందుకు నాకు సంతోషంగా అనిపిస్తుంది. ఈ రోజు వీళ్ళు చూపించే ఆదరణతో ఈవినింగ్ నేను వెళ్ళగానే మళ్ళీ పొలానికి వెళ్ళిపోవాలి, మంచిగా ఏదైనా తయారు చేయాలి కదా, ఇక్కడ పండించాలి కదా, తీసుకెళ్లాలి కదా నెక్స్ట్ వీక్ అన్న ఆతృత. ప్రెసెంట్ ఇది ఒక్కటే రన్ చేయగలుగుతాం. చాలా బాగుంది. ఇది సాంబా మసూరి అండి. ఇది సాంబా మసూరి రైస్. ఇది మైసూర్ మల్లిక. ఇది నవరా అండి. ఇది చాలా రేర్ గా దొరుకుతాయి అనుకుంటాం కదండి? అవునండి. ఇవి దేనికోసం వాడతారండి? బీపీ కంట్రోల్ చేయడానికి. షుగర్ కంట్రోల్ కేజీ ఎంత పడుతుంది? ఇది 130 అండి. 130కి ఇస్తారా? ఇవన్నీ కూడా ఇది 120 రూపీస్ అండి. వీటిలో స్పెషల్ ఏంటంటే తిరగలిపై విసిరి తీసుకొస్తున్నాం. ఇక్కడ ఉన్న ప్రతిదీ కూడా తిరగలిపై తయారు చేసిన పప్పులే. ఇది మసాలా కారం. ఇది హోల్ మసాలా కారం. వెజ్ కైనా నాన్ వెజ్ కైనా చాలా బాగుంటది. మా చేత్తో మేమే తయారు చేస్తాం. మొత్తం మేమంతా కూడా ఇక్కడ ఉన్నవన్నీ కూడా మీరు పండించి సొంతంగా తయారు చేస్తారు? అవునండి. ఇది మసాలా కారం అండి. మనకి వెజ్ కర్రీస్ కైనా నాన్ వెజ్ కర్రీస్ కైనా చాలా టేస్ట్ వస్తుంది. హోమ్ అంటే అప్పుడు పాత పద్ధతిలో పెద్దలందరూ ఎలా తయారు చేసేవారో ఆ పద్ధతిలో నేను కూడా గంటలండి. ఇవి గంటల కొర్రలు చూడొచ్చు. చాలా వరకు ఇప్పుడైతే ఇవి కనిపించట్లేదు. చాలా వరకు ఏజెన్సీ ప్రాంతాలు ఎక్కువ వాడుతూ ఉంటారు. ఇదేంటి అంటే నువ్వు పప్పు అండి. దీనిలో స్పెషల్ ఏంటంటే మీకు మార్కెట్ లో ఏంటంటే ప్యూర్ వైట్ వస్తుంది. అది మిషనరీలో బీచింగ్ వేసి కడిగేస్తారు. ఇది అలా కాకుండా రోలు రోకలతో దంచి తయారు చేసింది మేమే. నేనే వర్కర్ ని పెట్టుకొని చేస్తాను. సెమీ షేడ్ లో ఉంటది. ఇవన్నీ మీరు తయారు చేసిన ఓన్ ప్రొడక్ట్స్. ఇప్పుడు ఈ ములగాకి ఎక్కడ పని చేస్తుంది? ఎక్కడ? మా తోటలోనే. మీకు హెల్త్ కి ఎటువంటి ఇబ్బంది లేకుండా హెల్త్ బాగా ఉండాలి అంటే ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వాడడం అనేది చాలా ఉత్తమం. ఎందుకంటే వీళ్ళు విలేజ్ లో పండించిన పంటని ఎక్కడా కూడా
ఎటువంటి కెమికల్స్ వాడకుండా ప్రకృతి వ్యవసాయం ద్వారా చేస్తూ కూడా ఇక్కడైతే విక్రయిస్తున్నారు. ఏదైతే నాటు కందిపప్పు అండి, నాటు కందిపప్పు. ఓకే, గురుద్వారా నుంచి సీతమ్మధార వెళ్ళే లైన్ లో లడ్డు గోపాల్ ఆపోజిట్ ప్రతి సండే మార్నింగ్ 8 to ఈవినింగ్ 6 వరకు అయితే స్టాల్స్ అయితే వీళ్ళు పెడతా ఉన్నారు. ఎవరికైనా కావాలంటే ఇక్కడికి వచ్చి వీళ్ళ దగ్గర కూడా సంప్రదించవచ్చు. డిస్ప్లేలో కూడా వీళ్ళు ఫోన్ నెంబర్ ఇస్తాము. మీకు ఏమైనా ప్రొడక్ట్ కావాలంటే మీరు బల్క్లో ఆర్డర్ పెట్టినా కూడా వాళ్ళు డెలివరీ చేస్తారు.